పిఠాపురం అసెంబ్లీ ఫలితాల కోసం కేవలం ఏపీ ప్రజలే కాకుండా యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. జన సైనికులు సైతం తమ అధినేత విజయం తథ్యమని ధీమాగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ భీమిలికి చెందిన జనసేన నేత నక్కా శ్రీధర్ పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయం వద్ద చండీయాగం నిర్వహించారు. ఈ చండీయాగంలో పాల్గొనేందుకు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన వీర మహిళలు తరలివచ్చారు. రెండు 2024 ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పిఠాపురంలో ఉన్న ప్రాంతవాసులే కాకుండా పిఠాపురం పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి ఉదయం నుంచి తరలి వస్తున్నారు. దీనిలో మనం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ వైజాగ్ నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆకాంక్షిస్తూ వైజాగ్ నుంచి చాలా మంది ఇక్కడ మహిళలు వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని చెప్పేసి ఇక్కడ చండీయాగం చేయించారు. దీనికి సంబంధించి చాలా మంది ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జై జనసేన. మాది విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం సార్ మాది. ఈ రోజు మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి మా నాయకులు నక్కా శ్రీధర్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అఖండ విజయంతో గెలవాలని, అంటే దోషాలు ఏమైనా ఉంటే పోవాలనే ఒక ఆశయంతో, ఎందుకంటే లాస్ట్ టైం గెలిచేస్తారని భీమవరంలో లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఎక్కడో దోషాలు తగిలి అంటే ఏదంటే పాపం బయటకు వచ్చింది, మంచి వ్యక్తులు అందరూ వెనక్కిపోయారు. ఇప్పుడు ఆ దోషాలు ఏం తగలకూడదని ఈ రోజు శ్రీధర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడంతో మా వైజాగ్ నుంచి వీర మహిళలందరం కూడా మేము పెద్ద ఎత్తున పాల్గొన్నాం. అదే విధంగా రేపు రానున్న రోజుల్లో పిఠాపురంలో పక్కా జనసేన జెండా ఎగురుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అవుతారని ఈ రోజు మేము కుకుటేశ్వర స్వామికి, అలానే అక్కడ ఉన్న అమ్మవారికి కూడా మేము మొక్కులు తీర్చుకొని ఇవాళ యజ్ఞాలు చేసుకొని మేము బయలుదేరుతున్నాం సార్. కంపల్సరిగా రేపు జనసేన జెండా పిఠాపురంలో ఎగురుతుంది. ఎన్ని కుయ్యక్కులు పొందినా, ఎన్ని దొంగ సర్వేలు చేయించినా, ఏం చేయించినా సరే ఎన్డీఏ కూటమి అనేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్కా గెలుస్తుంది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పేటెక్కుతుందని పక్కా మేము అందరం కూడా మాకున్న అనుభవంతో జనసేన పార్టీలో పనిచేస్తున్నా ఇప్పటి వరకు మాకున్న అనుభవంతో మేము డంక మీద దెబ్బ కూడా చెప్తున్నాం. పక్కా పిఠాపురం అడ్డ జనసేన గడ్డ, ఇది ఒకటే రాసి పెట్టుకోండి మీ అందరూ. అందులో ఇదేమి ఆలోచించడానికి కూడా ఏమీ ఉండదు. దానికోసం మేము ఈవేళ తెల్లవారు బయలుదేరి ఇక్కడికి వచ్చి మేము కార్యక్రమంలో పాల్గొని రేపు మన పవన్ కళ్యాణ్ గారు పంపర్ మెజార్టీతో గెలిచి మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తారని మేము కోరుకుంటూ ఈ రోజు మేము అందరం రావడం జరిగిందండి. చెప్పండి అమ్మా, ఇప్పుడు రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మీరు అక్కడ వైజాగ్ నుంచి బయలుదేరి ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వచ్చారు. రేపు ఫలితాలు ఎలా ఉండబోతాయనంట? చూడండి, రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం అనేది జరుగుతుంది. ఆ గెలుపు కోసం ఎటువంటి దోషాలు లేకుండా ఉండడం కోసం ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు, అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి నక్కా శ్రీధర్ గారు ఈ రోజు హోమం చేయించడం జరిగింది. అదే విధంగా భీమిలి నుంచి, పెందుర్తి నుంచి, అలాగే విశాఖపట్నం మొత్తం వీర మహిళలు అందరూ కూడా విశాఖపట్నం నియోజకవర్గ నాయకులతో పాటు అందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈ రోజు పాల్గొనడం జరిగింది. ఆ చండీ హోమంలో ఈ రోజు మా నియోజకవర్గం నుంచి ఉన్నది కానీ పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక భారీగా పాల్గొనడం జరిగింది. అలాగే మనకి వర్మ గారు తెలియజేయడం కానీ, మన నక్కా శ్రీధర్ గారు కానీ, మేం కానీ అనుకున్నది ఏంటంటే కళ్యాణ్ గారి గెలుపు ఆల్రెడీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి దృష్టి కూడా పిఠాపురం వైపు చూస్తుంది. ఈ చూపు అనేది ఇంకా పైకి తీసుకెళ్ళాలి, అత్యధిక మెజారిటీతో ఉండాలి అనేది ఏంటో ఈరోజు హోమం అనేది జరిపించడం జరిగింది. కాబట్టి రేపు ఈ పిఠాపురంలో జనసేన జెండా ఎగురుతుంది, కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తుంది, అలాగే కళ్యాణ్ గారి పాలించడం జరుగుతుంది. మంచి వ్యక్తులు ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు కాబట్టి కళ్యాణ్ గారు రావడం అనేది జరుగుతుంది. ఇది పక్కా. పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయము అని అంటున్నారు. దాదాపు సర్వే ఫలితాల్లో కూడా ఆయనకి అనుకూలంగా చాలా ఫలితాలు వచ్చినాయి. సో కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. ఆయన ఏ స్థానంలో చూడాలని అనుకుంటున్నారు కూటమిలో? మీరు కూటమి అనేది నిర్ణయాలు అధిష్టానం తీసుకోవడం జరుగుతుంది. మేమైతే మా నాయకుడిని ఉన్నత స్థానంలో చూడాలని మేము అనుకుంటున్నాం. ఒక వేరే మహిళగా ఇప్పుడు ఇంకొక మహిళను మాట్లాడుతున్నారు, చూద్దాం.
కూటమి అన్నారు కదండి. జనరల్ గా ఈ కూటమి అనేది అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన ఘనత జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెల్లిందండి. నిజంగా ఆ రోజు వరకు కూడా ఈ కూటమి ఉందా, సక్సెస్ అవుతుందా, అసలు కలుస్తారా బీజేపీ టీడీపీ అని ఎంతో సంశయంతో మేమాంసతో లెక్క పెడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి చాలా చిత్తశుద్ధి, నిజాయితీ, 10 ఏళ్ల పోరాటం, అలాగే తనని వెన్నంటూ ఉండే నిజాయితీ గల జన సైనికులు, వీర మహిళల త్యాగాల ఫలితమే ఈ ఉమ్మడి కూటమి. అలాగే ఈ విజయాన్ని కూడా ఈవేళ ఏదైతే వైజాగ్ జిల్లా ఉందో భీమిల మండల అధ్యక్షులు నక్కా శ్రీధర్ దంపతులు అండ్ ఇక్కడ వర్మ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వర్మ గారు, వాళ్ళ పుణ్య కార్యం వలన ఈవేళ ఒక విధంగా మేము జనసేన జెండా రెపరెపలాడేది ముందస్తు సంబరాలు చేసుకున్నామనే చెప్పాలండి. ఎందుకంటే ఏదైతే దత్తాత్రేయుని గుడి పురోహితిగా ఇక్కడ కుకుటేశ్వర స్వామి ఉన్నారో ఈ పిఠాపురంకి ఎంత ప్రాచుర్యం ఉందో అంతకంటే ఘనత ప్రాచుర్యం ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కంటెస్ట్ చేయడం అనేది దేశ దేశాలు చెప్తున్న ఘనమైన చరిత్ర అండి. అందుకని ఈవేళ వైజాగ్, అనకాపల్లి ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఒక 4 తగ్గకుండా వీర మహిళలు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అందరూ కలిసి రావడం జరిగింది. ఈ ముందస్తు సంబరాల్లో మేము ఏది ఉన్నా సరే ఇక్కడ నెరవక దడవక వచ్చి మేము పార్టిసిపేట్ చేయడం అనేది అంటే కళ్యాణ్ గారు ఉన్నా లేకున్నా పిఠాపురం అడ్డ జనసేన గడ్డ అని ప్రూవ్ చేసినందుకు అందులో అంటే మేము మాలో ఇంచుమించు ఒక 10-15 మంది ప్రచారానికి కూడా వచ్చామండి. ఆ టైంలోనే మేము 4-5 రోజులు విలేజెస్ కూడా వచ్చి లీగల్ సెల్ తరపున నేను అలాగే వేరే అందరూ కూడా ఎవరు స్థాయి బట్టి ఎవరు టైం బట్టి వచ్చి మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాన్ని ఒక విధంగా ఈవేళ నక్కా శ్రీధర్ గారు అండ్ మా వీర మహిళలు నాయకత్వం వహించిన చాలా మంది ఉన్నారు, కోఆర్డినేట్ చేసి దీన్ని తెల్లవారు 3 గంటల నుంచి ప్రాసెస్ సాగుతూ మేము 8 గంటలకల్లా రావడం జరిగింది. అలాగే అవన్నీ ఆ పుణ్యకారుల్లో పార్టిసిపేట్ చేసేందుకు మరోసారి నక్కా శ్రీధర్ దంపతులకు అవకాశం ఇచ్చిన టీడీపీ వర్మ గారికి అలాగే మాకు దీన్ని విజయపదంగా చేసిన మా వీర మహిళలందరి టీంకి కూడా నేను మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన. చెప్పండి మరి, ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి రాజధానిగా ప్రకటించడంతో అక్కడ వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా జగన్కి పట్టం కడతారనే అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు అమరావతికి అక్కడ రాజధానిగా ప్రకటించడంతో అక్కడ ప్రాంతం ఎలాగా అయితే కూటమి అభ్యర్థులకు అండగా ఉన్నారో ఆ ప్రభావం ఏమి ఉందంటారా, రాజధాని ప్రభావం అక్కడ మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు. 3 రాజధాని అనడంతో ఆయన గెలుపు అక్కడే కూలిపోయింది. ఇంకా జనాలు కూడా ప్రజలందరూ కూడా ఆయన నమ్మే విధంగా అయితే ఎవరో లేరు. అదే విధంగా ఇప్పుడు మీరు చూసే ఉంటారు పోలింగ్ బూత్ లో బార్లు తీరారు. ఎప్పటికన్నా ఈసారి పోలింగ్ అన్నది చాలా ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఎక్కడ రాజధాని ఆయన ఎక్కడ నిర్మించారు? ఎక్కడా లేదు. ఇప్పుడు 3 చోట్ల అన్నారు. 3 చోట్ల ఎక్కడైనా ఒకసారైనా సరే ఎక్కడైనా రాజధాని చేశారా? లేదు. ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు? నమ్మలేకే ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు వస్తే కూడా మనకు ఎక్కడో దుక్కున రాజధాని అయినా ఉంటదన్న ఉద్దేశంతో ఈసారి అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలన్న దాంతో ఉన్నారు. అదొకటి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇవ్వడంతో ఇంకా ఈ ప్రభుత్వం చాలా బాగా ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో ఇలా ఇదైతే చాలా గట్టిగా ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి మట్టి డెఫినెట్ గా గెలుస్తుంది. ఎక్కువ మహిళా ఓటింగ్ సంబంధించి వైఎస్ఆర్ సంక్షేమ పథకాల అమల్లో భాగంగా మహిళల ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ఉండబోతుందని దాదాపు చాలా సర్వే సంస్థలు చెప్తారు. అది నిజమయ్యే అవకాశం ఏమైనా ఉందా? అదైతే నిజమయ్యే అవకాశం అయితే లేదు. మహిళల కానీ ఎవరైనా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా సరే ప్రతి మహిళ కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటు వేయడం జరిగింది. మహాకూటమికి ఓటు వేయడం జరిగింది. వ్యూహాన్ని అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకే వదిలేమని చెప్పారు. ఏమిటో అనుకున్నాం గానీ ఎలాగంటే అలా వ్యూహం ఎలా ఉంటుందో తిప్పి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎప్పుడూ జరగలేని విధంగా మన కూటమి అన్నది జరిగింది. ఎలక్షన్ కూడా అదే విధంగా జరిగింది. మహిళలు కూడా అత్యధికంగా ఈసారి ఓటింగ్ చేయడం జరిగింది. మహిళల చేతిలోనే ఉంటది రాజకీయం అన్నట్టు నిరూపిస్తారు. రేపు అనౌన్స్మెంట్ అయిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఎలా ఉంటది అన్నది. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం వ్యూహం అంటే ఏంటో అన్నది రేపు ప్రత్యేకంగా చూస్తాం మనం. జై జనసేన, జై హింద్. రేపు ఫలితాలు రాబోతున్నాయి. ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఎంచుకోవడానికి కారణాలు 2 చెప్తాను. ఇంతకు ముందు ఎప్పుడు కూడా చెత్తకు పన్ను లేదు, ఇంటి పన్ను అంతగా లేదు, అలాగే రోడ్డు ట్యాక్స్ లేదు. ఇప్పుడు తాగే నీరు కూడా పన్ను వేశారు. అలాంటి దిక్కుమాల ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని తరిమి కొడదామని చెప్పి ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు. 100% పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు ప్రజలు. పిఠాపురం నియోజకవర్గం అంతా మొత్తం. ఎందుకంటే అందరూ అలసిపోయారు. మీరు ఇంతవరకు చూసారు ఏంటి, ఏ ఆడపిల్లకైనా సరే ఏదైనా అత్యాచారం ఏదైనా జరిగితే కన్న ముందు జగన్ వస్తారని చెప్పింది మన రోజక్క. కానీ ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు ఇదైపోయారో అందరికీ తెలుసు. ఒక్కటి కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అనేది లేదు.
అందుకే ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామని చెప్పి అందరూ మంచి వ్యక్తులు ఎంచుకోవాలి. ఆయన అధికారంలోకి రాకముందే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి రైతులకి ఎంతో సేవ చేశారు. అందుకు ఒక్క ఛాన్స్ ఆయనకి ఇద్దామని చెప్పి ప్రజలందరూ ఆయన్ని ఎంచుకున్నారండి. ఇంకా నిదర్శనం ఏముందండి, ప్రజలే ఆయన కోసం వచ్చారు. సాదా సీతమైన మనుషులు పిఠాపురంలో వచ్చి ఆయన కోసం క్యాంపెయినింగ్ చేశారు. అంతకన్నా మనకి ఇంకేం కావాలండి? అదే వైసీపీ వాళ్ళు చూడండి, ఒక మందు బాటిల్ ఇస్తారు, ఒక బిర్యానీ పొట్లం ఇస్తారు, అలాగే ఓటుకి అదే దానికి ఏంటి తిరిగినందుకు డబ్బులు ఇస్తారు. కానీ అలాగా కాదు, ఎవరు రైతులు కూడా వచ్చి పని చేశారు. దేని గురించి పాలన మారాలనే కదా. అందుకే ఒక అవకాశం మన కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇచ్చారు. చాలా మంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి 22 స్థానాలకే పరిమితం అయ్యారు. ఒంటరిగా పోటీ చేసి ఉండుంటే ఆయన ఇంకా స్టామినా ఉండేది కదా. ఆయన ముందు అంటే ఇప్పుడు జగన్ కు ఓటేస్తే ఆయన గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు, కూటమి అభ్యర్థిగా వీళ్ళకి ఓటేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈయన కేవలం ఎమ్మెల్యేకి మాత్రమే పరిమితం అవుతారు తప్ప మీరు కావాలనుకుంటున్న సీఎం కాలేరు కదా. ఫస్ట్ మెట్టు ఈ రోజు ఎక్కామనుకోండి, రెండో మెట్టు రేపు ఎక్కుతాము కదా. ఆ అవకాశం రానున్న కాలంలో వస్తుందండి. ఇప్పుడు జాబ్ లేక ఎంతో మంది నిరుద్యోగ సంస్థ ఎదుర్కొంటున్నారు. అదొకటి మనకు పవన్ కళ్యాణ్ ద్వారాగా మేము ఎదుర్కోవాలని ఆయన ముందుకు రప్పిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే అందరూ అమాయకులు బలైపోయారు ఆడపిల్లలు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి రక్షణ ఇచ్చే కార్యక్రమంకి ముందుకు వస్తారని మన అన్న పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తున్నాము. ఇంక ఏ సమస్య అయినా సరే అన్న ముందు పెడదామని, ఆయనకి ఓటేసి రప్పిద్దామని ఒక తాపత్రయంతో మేము అందరం ముందుకు వచ్చామండి. వీరమహిళలో అండి అతను కూడా కూటమి అనే ఉద్దేశంతో ముందుకు ఎందుకు వచ్చారంట, మెట్లు ఎగితేనే కదా సీఎం అవడానికి అవకాశం ఉంటది. బలపరచుకోవడానికి ఒక అవకాశం ముందు మనందరం ఇచ్చామనుకోండి, నెక్స్ట్ సీఎం కాదు ప్రధానమంత్రి, ఇంకా ఒక సీఎం. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, అంతకు మించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నాం, ఓకే సీఎం అయినా కనపడలే. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం, అయినా కనపడలే, ఎవరో కనపడలేదు. కేవలం ఎమ్మెల్యే ఒక పవన్ కళ్యాణ్ గా మాత్రమే ప్రపంచం అంతా కనబడుతున్నారు. ఆయన గురించి ఒక పిఠాపురం అనే పేరే లేదు. కాకినాడ పక్కన ఉన్న ఊరు అనేవాళ్ళు, ఈ రోజు పిఠాపురం పక్కన ఉంది కాకినాడ. దీనికి మార్పు ఎవరు? ఒక పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అని మీరు అనుకుంటున్నారు, అంతకు మించి ఆయనకి ఏదో పెట్టుకోవడం ఎమ్మెల్యే తప్ప ఆయన ఆల్రెడీ అక్కడ. ఆయనకి ఎమ్మెల్యే సీఎం కూడా తక్కువండి, పవన్ కళ్యాణ్ గారికి సీఎం కూడా తక్కువ. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న మనస్తత్వానికి, ఆయన ఉన్న అభిమానులకి ఆయనకి సీఎం కూడా చాలా తక్కువ. అంతకు మించిన పదవులు అవసరమే లేదు ఆయనకి. కాకపోతే కొన్ని పదవులు ఉంటే జరగాలి కాబట్టి ఈ ఫార్మాలిటీ ఎంచుకున్నారు తప్ప, రాజకీయం ఎంచుకున్నారు తప్ప, లేదా ఆయన స్వచ్ఛతంగా చేసే పనులు బోర్డు ఉన్నా చేసేయగలరు. కానీ కొన్ని రాజకీయంతోనే అంటే వీటి వెళ్ళాలి అంటే ఆపేస్తున్నారు. దాన్ని ఆపకుండా ఉండాలంటే మనం ఒక పదవి ఉండాలి. ఆ పదవి గురించి తప్ప రాజకీయం చేస్తున్నారు తప్ప, లేదా రాజకీయం చేయాల్సిన అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన్ని మనం ఎమ్మెల్యే అని మేము అనుకోవట్లేదు. మాది వెస్ట్ నియోజకవర్గం, గణబాబు గారు మాకు ఇప్పటికీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారే మాకు ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ గారే మాకు సీఎం. చంద్రబాబు నాయుడు సీఎం అయినా మాకు పవన్ కళ్యాణ్ గారే సీఎం. మేము సీఎం గారు ఆయన అని చెప్పి మేము పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. దానికి ఏమైనా మేము సిద్ధం, ఆల్రెడీ మేము భరించాం. ఒకటి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పైన నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు, సేఫ్ గానే ఉంటారు. కిందన ఒక జనసేన పార్టీకి మాత్రమే పేదరికం ఉంది అంటే, పార్టీలో ఉందంటే ఒక జనసేనలో ఉన్నారు చాలా మధ్య తరగతి పిల్లలు, చిన్న కుర్రోళ్ళు కూడా పచ్చబొట్లు వేయించుకోవడం ఏంటి, పవన్ కళ్యాణ్ అభిమానం చూపిస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాలంటే ప్రస్తుతానికి జగన్ అనే వాళ్ళు దిగాలి. ఇలాంటి వాళ్ళని కిందకు వచ్చి కాపాడాలి, దిగిపోవాలి, దింపేయాలి. ఈ దింపడానికి పొత్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం కారణం కిందనున్న యువతను చూసి పొత్తు పెట్టుకున్నారు. డబ్బు కోసమో పదవుల కోసమో ఈ రోజు ఓడిపోతే ఇంకో సీఎం అవుతాం ఇవన్నీ కాదు. కేవలం కిందనున్న వాళ్ళకి రక్షణగా ఉండాలంటే ముందు దొంగ వెళ్ళిపోవాలి. దొంగ వెళ్ళిపోతే కుంభస్థలాన్ని ఎలా పగలగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు ఎరేస్తాం అంతే. కుంభస్థలం కొట్టడానికి రెడీగా ఉన్నా. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై హింద్.